వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఇది క్లౌడ్ కిచెన్ అండి. నిజాంపేటలో ఉంటుంది. మీకు గూడా కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద నెంబర్‌కి మీరు గూడా ఆర్డర్ పెట్టుకోండి. మన దగ్గరొచ్చి చాలా టేస్టీగా క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి. బయటలాగా మనం ఎక్కువ ప్రైజులు గూడా పెట్టము. చాలా బెస్ట్ మళ్ళీ మళ్ళీ నేను రిపీట్‌గా చెప్తున్నాను గూడా అనుకోవద్దు. చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇది బొబ్బట్లండి. బొబ్బట్లు ఏదైనా ఆర్డర్ వస్తుంది అంటే మన దగ్గర రిపీట్ ఆర్డర్ వస్తదండి. 2 రోజులకి, 3 రోజులకి ఒకటొస్తానే ఉంటుంది. ఇది ప్రిపరేషన్ వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈరోజు బొబ్బట్టు ఆర్డర్ వచ్చిందని చెప్పాను గదండీ! ఒక 50 బొబ్బట్లకి ఆర్డర్ వచ్చింది. పప్పు నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. పొయ్యి మీద పెట్టేస్తాను. పొయ్యి మీద పెట్టేసానండి పప్పుని. పప్పు ఉడికిపోయిందండి. పప్పు ఉడికిపోయిందండి. ఇది చిల్లులు గిన్నెలో వేసుకుంటే దీంట్లో ఏమైనా వాటర్ ఉన్నా కిందికొచ్చేస్తుంది. ఇట్లా ఒక మ్యాషర్ తీసుకొని ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. బెల్లం వేసేసానండి. పొయ్యి మీద పెట్టేసాను. కొద్దిసేపు పొయ్యి మీద పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పూర్ణం రెడీ అయిపోయిందండి. ఇంక దింపేస్తున్నాను. పిండి కలుపుకుందామండి. ఇది మైదా గోధుమ పిండి కాదు మైదా పిండితోటే చేయమన్నారు. దీంట్లో ఒక్క స్పూను ఆయిల్ వేస్తున్నాను. పిండి కలిపేసుకున్నానండి. బొబ్బట్టు రెడీ అయిపోయిందండి. పెనం మీద మనం కాల్చుకుంటున్నాము. మనకు బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. ఈ ఛానల్‌లో మీకు గూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్‌కి ఆర్డర్ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. రిపీట్‌గా ఏదన్నా ఆర్డర్ వస్తుంది అంటే మన దాంట్లో బొబ్బట్లేనండి బాగా ఆర్డర్ వస్తుంది. థాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.